రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ చంద్రబాబు మధ్య గ్యాప్ తగ్గించేందుకు గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగారు. సీఎంల మధ్య సఖ్యత కుదిర్చేందుకు గవర్నర్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఇద్దరు చంద్రుల భేటీకి రేపు రాజ్భవన్ వేదిక కాబోతోంది. మొన్నటి వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. గతంలో మిత్రులైన శత్రువుల్లా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. అయినా వార్ కంటిన్యూ అవుతూ వచ్చింది. పీపీఏల రద్దుపై మొదలైన వివాదం నీటి విడుదలతో మరింత పెరిగింది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్తో దూరం మరింత ముదిరింది. ఉద్యోగుల విభజనపైన గందరగోళం నెలకొంది. దీంతో గవర్నర్ రంగంలోకి దిగారు. రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. బాబు కేసీఆర్ మధ్య సఖ్యత కుదిర్చేందుకు గతంలోనే ఓసారి ట్రై చేశారు గవర్నర్ నరసింహన్. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందుకు ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. అయితే ఇఫ్తార్కు కేసీఆర్ అటెండ్ కాలేదు. కానీ రాష్ట్రపతి పర్యటన మాత్రం ఇద్దరు సీఎంలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది. ఇంతటితో వివాదం సద్దుమణిగిందనుకున్న సమయంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గవర్నర్కు ఉమ్మడి రాజధానిలో ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం అగ్నికి ఆజ్యం పోసింది. తెలంగాణ విషయంలో అనవసర కిరికిరి మాని అభివృద్ధిలో పోటీ పడాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు కేసీఆర్. ఎట్లా మాట్లాడిందో ఇప్పుడు పాపం ఇంకా కూడా కొంతగా చింత తెచ్చిన పులుపు కావాలని మాట్లాడుతున్నారు. కానీ అవేమి సాగాయి నేను చెప్తున్నాను. అనవసరంగా ఆంధ్ర నాయకులారా, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర మంత్రులారా, మీ యొక్క పిచ్చి పనులు బంద్ చేసుకోండి. మీ మానాన మీరు ఉండండి, మా మానాన మేము ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. మీ రాష్ట్రాన్ని మీరు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు జోరుగా మాట్లాడిన మాత్రం అభివృద్ధిలో పోటీపడని దమ్ముంటే రైపు మాత్రం పోటీపడే అభివృద్ధిలో గా పని చెయ్యి. ఇక మేము చెప్తున్నాం, నువ్వు తెలంగాణలో రాజ్యం చేయరాదు అన్నట్టు ఎకసక్కాలు మాట్లాడు. మేము మాట్లాడుతున్నాం. ఇలా దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి, ప్రజలకు మంచి పనులు చేయడంలో పోటీ పడండి. మీ రైతాంగానికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి గొప్ప రైతులను తయారు చేసుకోండి. అట్లా చేసుకోండి. కానీ ఇక్కడ తెలంగాణలో పొద్దున్న ఈడో పంచాయతీ పెడతాం, కయ్యం పెడతాం అంటే మీకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. మేమేం పట్టించుకోం మీ బొబ్బ. అందువల్ల మీ మానాన మీరు ఉండండి, మా పని మమ్మల్ని చేసుకొని అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. పరిస్థితులు ఇలాగే కంటిన్యూ కావడంతో ఆగస్టు 15న తేనేటి విందును వేదికగా ఎంచుకున్నారు గవర్నర్ నరసింహన్. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి మాట్లాడారు. 50 నిమిషాలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ డేట్ ఫిక్స్ చేయాలని గవర్నర్ను కోరారు. బాబు నుంచి కూడా ఇదే స్పందన రావడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ఖరారు చేశారు గవర్నర్. ఈ సమావేశంలో ఇద్దరు సీఎంలతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, సీఎస్లు పాల్గొననున్నారు. విధానపరమైన సమస్యలతో పాటు వివాదాస్పద అంశాలు కూడా భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల విభజన, అసెంబ్లీ భవనాల పంపకాలు, నీటి వాటాలు, విద్యుత్ కేటాయింపులు, విద్యార్థుల భవిష్యత్, స్థానికత, సర్వే వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఒక్క భేటీలో సమస్యలు తీరకున్నా దశలవారీగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కత్తులు దూసుకున్న ఇద్దరు చంద్రులు ఒకే వేదిక మీదకు రావటం శుభపరిణామం.